ఆయన పేరు చెప్పగానే మనకి ఇమీడియట్గా కాశ్మీర్ ఫైల్స్ కానీ కార్తికేయ 2 కానీ అసలు మీ ప్రయాణం ఏంటి, మీ ఫైట్ ఏంటి? మన యంగ్ జనరేషన్ షుడ్ నో ద పెయిన్. డిస్టార్షన్ ఆఫ్ ది హిస్టరీ. నాకు ఇవన్నీ అలవాటు. నో వన్ కెన్ స్టాప్ అభిషేక్. ఇఫ్ యూ సీ ద బెంగాల్, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. పార్టిషన్ చేసి ఏం చేశారు సార్? ఏం చేశారు? ఏం చేయలేదు. మమతా బెనర్జీ గారు దాన్ని అడ్డుకోవడానికి ఎందుకు ట్రై చేశారన్నదే అందరికీ $1 million క్వశ్చన్. వై ట్రూత్ హ్యాస్ నాట్ టు బి కమ్ అవుట్? వాట్ ఈస్ ద ఫియర్? ఫస్ట్ పాయింట్. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. యూత్ని రెచ్చగొట్టి బీజేపీ వైపుకి టర్న్ చేసి పెద్ద అలిగేషన్ సార్ మా పైన. అభిషేక్ అగర్వాల్ ఈజ్ నాట్ జస్ట్ మ్యాన్, అన్ ఇండివిజువల్, ఈజ్ ఎ సెటప్. ఈ సినిమా బీజేపీకి సంబంధం ఏంటి? ఈ సినిమా నేను నమ్ముతున్నా. ఈ సినిమా వెస్ట్ బెంగాల్లో రిలీజ్ అయిన తర్వాత, బెంగాల్లో రిలీజ్, కలకత్తాలో రిలీజ్ అయ్యాక ఇంకో 4 గాడ్సేలు బయటకు వస్తారని నేను నమ్ముతున్నా. రిలీజ్ డేట్కి ఏం ప్రాబ్లం లేదుగా? లేదు. అంటే గట్టిగా నరేంద్ర మోడీ గారు గట్టిగా నిలబడి ఉంటారు కదా. మీ మీద కేసు పెట్టారా లేదా? పెట్టారా? 3 వేసి పెట్టారు. 3 కేసులు పెట్టారు కదా. ఎందుకు పెట్టారు ఇప్పుడు చెప్పండి మీరు. మొత్తం ఫైల్స్ షేక్ చేయాలంటే కింది నుంచి తీసేస్తే పైన ఫైల్స్ కూడా షేక్ అవుతాయి. అదే ఇప్పుడు జరుగుతుంది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ గెస్ట్ కూడా వెరీ స్పెషల్ పర్సన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇక్కడ సినిమాలు తీస్తూనే మరోవైపు నేషనల్ స్పిరిట్తో, అంటే లాభాపేక్షలకు సంబంధం లేకుండా ఒక నేషనల్ స్పిరిట్, నేషనల్ ఇంటిగ్రేషన్, ఒక నేషనల్ అవేర్నెస్ కోసం చాలా తెగించి సినిమాలు తీసే ఒక గొప్ప తెగింపు గల నిర్మాత, మంచి కరేజెస్, గట్స్ ఉన్న నిర్మాతగా ఆయనకు చాలా మంచి పేరు సినిమా ఇండస్ట్రీలో. ఆయన పేరే అభిషేక్ అగర్వాల్ గారు. ఆయన పేరు చెప్పగానే మనకి ఇమీడియట్గా కాశ్మీర్ ఫైల్స్ కానీ కార్తికేయ 2 కానీ ఇలాంటి చాలా, అంటే నేషనల్ వైడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గుర్తొస్తాయి. అలాంటి సినిమాలు అయితేనే ఆయన చేస్తారు, లేకపోతే ఆ సినిమాల వైపు కూడా పోరు. అది ఆయన తాలూకా స్మాల్ బయోగ్రఫీగా చెప్పాలంటే. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. రేపు సెప్టెంబర్ 5వ తారీఖున ఆయన లేటెస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ బెంగాల్ ఫైల్స్ రిలీజ్ కాబోతోంది. చూసారా, తడబడుతున్నాం. ఆయన అనగానే తాష్కెంట్ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్, ఢిల్లీ ఫైల్స్, జర్నలిస్ట్ ఫైల్స్, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ మనం ముందుకు తీసుకురావడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రేపు సెప్టెంబర్ 5వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ బెంగాల్ ఫైల్స్కి సంబంధించి ఆయన మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అయ్యా నమస్కారం అభిషేక్ గారు. నమస్తే సార్. అసలు మీ ప్రయాణం ఏంటి, మీ ఫైట్ ఏంటి? మీ చేసే సినిమాల ద్వారా కొంతవరకు అర్థమవుతుంటుందండి. అది నిజమో కాదో నాకు తెలియదు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు కరెక్ట్ చేయాలి. ఎందుకంటే మీరు చేసే సినిమాలన్నీ కూడా ఒక నేషనల్ స్పిరిట్, ఒక నేషనల్ అవేర్నెస్, ఒక నేషనల్ కరేజ్ కోసం అలాంటి సినిమాలు చేస్తారేమో అని నాకు అనిపిస్తుంటుంది. యామ్ ఐ రైట్? కరెక్టే సార్. నేను మా ప్రయత్నం ఇదికి మన ఫార్గాటన్ హిస్టరీ అండ్ మన హిందూ పైన జరిగింది అటాక్స్. అండ్ మన యంగ్ జనరేషన్ షుడ్ నో ద పెయిన్. ద పెయిన్ వాట్ మన తాతగారు మన ఏం పెయిన్ చూసి ancestors pain water. If they'll not know, it is waste for us. They should know. Young generation should know. Young generation should know what is our history. How మన హిందూ అంటే మన హిందూకి ఇట్ ఈస్ అ వాస్ట్ చరిత్ర, మన చరిత్ర. అండ్ దీనికి వీ కాంట్ క్లోజ్ ఇట్. హర్షప్ చేయలేం, అందరికి దృష్టికి తేవాలి.
బట్ దాన్ని డివైజివ్ పాలిటిక్స్ అని, లేకపోతే ఒక రకమైన డిస్టార్షన్ ఆఫ్ ది హిస్టరీ అని మీ మీద చాలా ఆరోపణలు మీరు ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ యూఆర్ ఫేసింగ్ ది ట్రయల్ ఆల్సో, ఐ థింక్. అది ఏం లేదు, నాకు ఇవన్నీ అలవాటే. ఐ టోల్డ్ బిఫోర్ ఆల్సో, no one can stop Abhishek. Abhishek only can stop Abhishek. Abhishek will not stop Abhishek, no. Then who will stop? అంతే కదా. అంటే మీరు ఈ బెంగాల్ ఫైల్స్ విషయంలో కూడా, అంటే అక్కడ జరిగింది నేతాజీ పుట్టిన ల్యాండ్, ఆ ఏరియా అంతా. సార్ బెంగాల్ అంటే ఇట్ ఈస్ ఇండియాస్ లైట్ హౌస్. And that was the most important part. platform. If you see the Bengal, it is so beautiful. దీనికి ఏం చేసాం మనం? పార్టిషన్ చేసి ఏం చేశారు సార్? అది ఏం చేశారు? ఏం చేయలేదు. ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ కి మనం ఏం చేసాం అంటే, కలకత్తా అన్నది మొట్టమొదట బ్రిటిషర్స్ కూడా ఢిల్లీకి షిఫ్ట్ అయ్యే ముందు దేర్ టోటల్ యాక్టివిటీ వాజ్ ఇన్ కలకత్తా. ఓకే, ఇట్ వాస్ సార్, ఇట్ వాస్ వన్ ఆఫ్ ది మెయిన్ కారణం బ్రిటిషర్స్ వచ్చింది ఇండియాకి కలకత్తా. వాట్ వాజ్ బిజినెస్ వాజ్ దేర్, వాట్ బ్యూటీ వాజ్ దేర్, వాట్ పీపుల్ వై వి యూజ్డ్ టు బి దేర్. ఎస్, గ్రేటెస్ట్ బిజినెస్ సెంటర్. తర్వాత బాంబే అయింది, కానీ మొట్టమొదటి కలకత్తా. బట్ అక్కడ ఏదైతే నేటివ్గా జరిగిందో, సుభాష్ చంద్రబోస్ గారు అక్కడి నుంచే రివోల్ట్ స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచే ఆయన పారిపోయింది కూడా. ఈ ర్యాన్ అవే ఫ్రమ్ కలకత్తా ఓన్లీ, నో మిడ్ నైట్. అలాంటి ప్లేస్లో జరిగిన ఒక హిస్టారికల్ ఎవిడెన్సెస్ని మీరు సినిమాగా తీసి ఈరోజు ఈ తరం యూత్కి చెప్పాలని మీరు చేస్తున్న ట్రయల్ని, మమతా బెనర్జీ గారు దాన్ని అడ్డుకోవడానికి ఎందుకు ట్రై చేశారన్నదే అందరికీ $1 million క్వశ్చన్. సార్ ఐ డోంట్ నో వై దే హ్యావ్. నేను ఇప్పుడు జరిగింది చూపిస్తున్నారు. ఫస్ట్ దే కాల్ ఇట్ గ్రేట్ కల్కట్టా కిల్లింగ్స్. ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ యాక్షన్ డే. జిన్నా చేసింది, జిన్నా డిడ్ డైరెక్ట్ యాక్షన్ డే. అండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ నోవాకల్ ఎవ్రీ వన్ నోస్. సో అది చూపించడానికి why truth has not to be come out. What is the fear? First point. That's what I'm asking. What is the fear? What I am asking, sir. Why I am being targeted? What is the fear? like సినిమా మీద ఫియర్ ఎందుకు? పైగా తృణమూల్ కాంగ్రెస్కి ఏ రకంగానూ అప్పుడు జరిగిన దాంతో సంబంధం లేదు. వాళ్ళు ఏదో అప్పుడున్న గవర్నమెంట్ వేరు, అప్పుడున్న స్టేజ్ వేరు. ఇప్పుడు మొన్న కదా వచ్చింది టీఎంసీ అనేది, తృణమూల్ కాంగ్రెస్. 1946 కదా. ఎప్పుడు 1946లో జరిగింది. దెన్ ఎందుకు ఇది జరుగుతోంది అంటే, మీరు ఒక బీజేపీ ప్రతినిధిగా ఈ సినిమాలు తీసి యూత్ని రెచ్చగొట్టి బీజేపీ వైపుకి టర్న్ చేసి అక్కడ ఓట్ బ్యాంక్ని ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయడానికి పెద్ద అలిగేషన్ సార్ మా పైన. పెద్ద ఆర్క్ ఉంది, పేపర్లన్నీ రాసినాయి. ఇక్కడ వీళ్ళకి తెలియదు, ఇక్కడ మీడియాలో కొంతవరకు ఎక్స్పోజ్ అయింది, కానీ నార్త్ మీడియా అంతా అదే రాస్తుంది. ఎట్లా రాస్తుంది, ఎందుకు రాస్తుంది సార్? మళ్ళీ నేను ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్కి 1 year ఉంది సార్. ఇప్పుడు నెక్స్ట్ చేయాలి, బీహార్ ఎలక్షన్స్ ఉంది. నేను బీహార్ ఫైల్ చేయాలి, బెంగాల్ ఫైల్ ఎందుకు చేస్తాను నేను? నాకు ఏం పార్టీ బీజేపీ నుంచి do I have any funding, or do I have any post, or do I have anything? అండ్ మీతోనే మీలాంటి వాళ్ళతోనే డేంజరు. ఇప్పుడు ఎందుకంటే ఒక పోస్ట్ ఉందా సార్? ఇప్పుడు ఇది అడుగుతున్నాను సార్. మీరు డిడ్ యూ ఆస్క్ మీ అ క్వశ్చన్ దట్ ఇది చేసిన తర్వాత నాకు ఏమైతే అంటే మా పిల్లలకి, మా భార్యకి, మా అమ్మకి ఏమైతుంది? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ సార్. నేను నెక్స్ట్ రాబోతుందని మీరు ముందు వచ్చారు. నేను ఏం అడుగుదాం అనుకున్నానంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళతో వాళ్ళు ఎక్కడ భయపడి ఉంటారో, ఐఎమ్ జస్ట్ ఎన్ అజంప్షన్. ఏంటంటే ఇప్పుడు నేను ఒక మనిషికి భయపడే ఏం అవసరం ఉందా సార్? మీరు ఒక మనిషి కాదు కదా మీరు. ఇప్పుడు ఒక బీజేపీ పార్టీని పవర్లో పెట్టిన కోటాను కోట్ల మందికి మీరు ఒక ప్రతినిధిగా వాళ్ళకి కనిపిస్తున్నారు అక్కడ. అభిషేక్ అగర్వాల్ ఈజ్ నాట్ జస్ట్ మ్యాన్, అన్ ఇండివిజువల్, ఈజ్ ఎ సెటప్ అక్రాస్ ద కంట్రీ. అది అభిషేక్ అగర్వాల్ కున్న ఇమేజ్. యు మే ఇట్ నాట్ ఎక్స్ప్రెస్ ఇట్,
లేకపోతే మీరు దాన్ని షో చేయడానికి మీకు నచ్చకపోవచ్చు. ఒక అక్కడ అజిత్ డోవల్ ఎలాగో ఆయన 12 ఏళ్ళు పాకిస్తాన్లో ఉన్నాడంట ఎవరికి తెలియకుండా. ఇప్పుడు మీరు ఒక బీజేపీ ప్రతినిధిగా ఏ పదవి లేకుండా ఏ పోస్టు లేకుండా ఇలాంటివన్నీ కూడా మీరు నెత్తినేసుకుని భుజాలకు ఎక్కించుకుని. అయితే నాకు ఒక ఫస్ట్ పాయింట్ సార్, ఈ సినిమా బీజేపీకి సంబంధం ఏంటి? హిందూ ఉన్న టైంలో నుంచి బీజేపీ సంబంధం, హిందూ సినిమా చేసి హిందూ దాడి చేసింది బీజేపీ సంబంధం ఏంటి సార్? నాకు అర్థం కాదు ఈ క్వశ్చన్. అర్థం ప్లీజ్ బీ క్లియర్, డోంట్ టేక్ మీ రాంగ్ ఇన్ ఎనీ సెన్స్ ప్లీజ్. ఇఫ్ ఐఎమ్ రాంగ్, బీజేపీ సంబంధం ఏంటి సార్? కొత్త చెప్పింది మన నాకు చెప్పనా? బీజేపీకి ఏంటి సంబంధం అంటే, ఇప్పుడు మొట్టమొదట అసలు ఇండియన్ పార్టిషన్ అయ్యాక, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక ది ఫస్ట్ సపోజ్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ జవహర్లాల్ నెహ్రూ. 15 ఓట్లకి 12 ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్కి పడితే 3 ఓట్లు న్యూట్రల్ అయితే 0 ఓట్స్ వచ్చే జవహర్లాల్ నెహ్రూకి. బట్ హీ వాజ్ నామినేటెడ్ విత్ ది ఎంట్రన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్ టు ద ఫ్రే అండ్ హీ కన్విన్స్డ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ టు కీప్ ఫైట్. సో అక్కడి నుంచి జరుగుతున్న ఈ అన్యాయాలన్నీ ఏవైతే ఈ దేశంలో ఇప్పుడు అన్యాయాలు చెప్పాయి కదా. ఎస్, ఆ అన్యాయాల్ని మట్టు పెడుతుంది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టింది ఎవరు? బీజేపీ కదా. అది అని ఐడియాలజీ ఉంది, మనం పెట్టింది అదే సార్. ఆ ఐడియాలజీయే ఇప్పుడు వాళ్ళ కొంప ముంచుతుందని భయపడుతున్నారు. మీరు ఇప్పుడు మీ సినిమా ఎలాగంటే సినిమా థియేటర్లో కూర్చుని పిస్తోల్ పెట్టి పేల్చడం లాంటిది ఇది బెంగాల్ ఫైల్స్ అన్నది. అంటే ఇట్స్ ఎ నేషన్ వైడ్ కాంప్రహెన్షన్, ఇట్స్ ఎ నేషన్ వైడ్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ బెంగాల్ ఫైల్స్. మీరు తాష్కెంట్ ఫైల్స్ కానీ కాశ్మీర్ ఫైల్స్ ఏంటి? ఈజ్ ఇట్ నాట్ ది ప్రాపగేషన్ ఆఫ్ బీజేపీ? ఓకే, నిజంగా ప్రాపగేషన్ ఆఫ్ బీజేపీ. మరి ఎందుకు తీస్తారు? లేకపోతే అది ఎందుకు తీసారు? మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఐ విల్ నాట్ హ్యావ్ అ పెయిన్. మీ ఇంటిలో మీరు ఉన్నాడు సార్, రాత్రి వచ్చి నేను చెప్తాను నీకు, ఇంటికి నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి రేపు మార్నింగ్, నువ్వు ఎట్లా చేసి మీరు యూ విల్ నాట్ హ్యావ్ అ పెయినా? ఎందుకు ఉంటుందండి? పేరు ఎందుకు ఉంటుందంటే మీరు ఎందుకు తీసేయలేదు? చూసారా మీకు ఎంత కోపం వచ్చిందో ఇప్పుడు ఈ మాటకి. అదే కొంప ముంచుతుంది వాళ్ళకని భయంగా ఉంది. టీఎంసీ వాళ్ళకి, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చాలా రకాలుగా ఈ సినిమాని ఎలాగైనా ఆపమని మమతా బెనర్జీ మీద విపరీతమైన ప్రెషర్ ఉంది ఇన్సైడ్ ది స్టేట్. ఐ డోంట్ నో అబౌట్ దట్. వాట్ ప్రెషర్ మీకు తెలిసిన చెప్పరు సార్ మీరు. మా దీదీకి ఏముంది, మా దీదీకి ఏముంది నాకు తెలియదు సార్. మమతా దీదీకి సార్, మమతా దీదీకి ఏముంది నాకు తెలియదు, మాకు సంబంధం లేదు దీనికి. సార్ 10 రోజుల క్రితం ఢిల్లీ హిందుస్థాన్ టైమ్స్ లో సెంటర్ పేజ్ స్టోరీ సార్, మీ బెంగాల్ ఫైల్స్. కరెక్ట్ సార్, అది అన్ని రాసి ఉంటుంది. మాకు సంబంధం ఏంటి సార్ దీనికి? మా పని నేను చేసిన, మా పని మనం చేసి వెళ్ళిపోతాం అంతే. మా పని ఏం చేయాలా, నేను సినిమా చేయాలా, నాకు ఆ టాపిక్ బయట రావాలా మా మైండ్లో ఉంది, అది బయట తీసుకువచ్చిన ఇప్పుడు సినిమా రెడీ అయింది, ఆ సినిమా రిలీజ్ చేద్దాం. అది మాకేం సంబంధం దీనికి? అన్ని టీఎంసీతో సంబంధం ఏంటి, దేనికి సంబంధం ఏంటి, బీజేపీ సంబంధం ఏంటి? మీ పని మీరు చేసుకెళ్ళిపోతుంటే కూర్చుని చేయండి బాబు సినిమా రిలీజ్ చేయండి అంటారా మిమ్మల్ని? అది నాకు తెలియదు సార్. మరి మీరు అన్నది అలాగే ఉంది. ఇప్పుడేమో మీరేమో యు ఆర్ ట్రైంగ్ టు బిహెడ్ దెమ్, you are trying to chop off their heads there in Bengal. మొత్తం సినిమా కి ముందు మన పొలిటికల్ టర్న్ వేసేస్తున్నాం సార్. పొలిటికల్ టర్న్ అసలు లేకపోతే పొలిటికల్ టర్న్ లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ కి ఏం సంబంధము, మమతా బెనర్జీకి ఏం సంబంధము? అదే చెప్తున్నా సార్, సంబంధం ఏంటి దీనికి ఏం సంబంధం? అదే ఎందుకు ఆపి సార్ సంబంధం? ట్రైలర్ చూసిన తర్వాత ఆపితే అర్థమవుతుంది సార్ ఈ రాంగ్ ఉంది రైట్ ఉంది బల్కర్. डायरेक्ट एक्शन डे रोज राइट और रंग उसमें रंग है पूरा क्या इसलिए ये देश को जो नुकसान हुआ था पहले से जब आजाद आ गए देश को, वो दिन से अभी तक आज तक जो आज तक सही हुआ रहा सर पूरा नहीं, इसलिए डरते हैं लोग. डर किसको आता है सर? डर किसको आता? डर को जो लोग इसके नो व्हाट डू यू कॉल इसको, डर किसको आता सर? डर को जो लोग उसको छिपा के, जो लोग छिपाना चाहते को डर आता सर. जो लोग छिपाते, जो लोग गलत करते को डर आता. वही बात कर रहा हूँ. तो मैं गलत नहीं करता हूँ ना मैं छिपाता हूँ.
आप यू आर नॉट डूइंग तो डर नहीं आता, तो डरने वाले डरे। देन हाउ सर अभी आप मेरे को पूछ रहे, ये ने इधर there is a cone in this. See, when you try to project the negativities that happened in this country right from the day one, or in 1946, or in 1942 Quit India movement, or in Jallianwala Bagh incident, you know, you remember the boy who watched that Jallianwala Bagh incident, right? He shot the General Dyer in London Square in point blank after he grew up. अभी जो ऐसा होता है तो कैसा तृणमूल कांग्रेस को क्या नतीजा मिलेगा? ये क्वेश्चन ये क्यों नहीं पूछा सर आप? ये अभी तक क्यों नहीं पूछा कि कश्मीर फाइल्स जो कश्मीर में जो हुआ था, हाँ, इंडिपेंडेंस के बाद में इतने साल तक का, उसके ऊपर कोई क्यों आज तक क्यों नहीं पूछा? क्यों नहीं बनाया कोई भी चीज? आज कश्मीर के ऊपर इतने पिक्चर ना बने, वो क्यों नहीं बनाया? आज ये जो हुआ इस पे क्यों नहीं बनाया आज तक कोई भी? Correct. Your question is correct. But why your director Vivek Agnihotri is so much insisting on this kind of content? Unless and until he has some kind of an influence. What he's insisting, sir, when we decided to get stories which are untold and mana Hindu genocide जो हुआ, అదేనండి బాబు, అక్కడికే వచ్చారు మీరు. అక్కడికి హిందూ జెనోసైడ్ అని అన్నారే, మీ డైరెక్టర్ అన్న మాటే అది. వివేక్ అగ్నిహోత్రి లేబుల్ చేసిన మాటే అది, హిందూ జెనోసైడ్. అండ్ మీరా ట్విట్టర్లో అసలు చెత్త కొడుతున్నారు పెట్టి ఆ ఫోటోలు, ఆ పిక్చర్స్, అప్పుడు పేపర్స్లో వచ్చినవి, రోడ్ల మీద ఆడవాళ్ళని ఎలాగ మోలెస్ట్ చేశారు, అలాగే మెన్ని ఎలాగ చంపారు. అండ్ ఇది చూసిన తర్వాత ఇంకో 4 గాడ్సేలు అక్కడ వచ్చిన ఆశ్చర్యంలే. డోంట్ యు థింక్ సో? అది దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ మీ. మీరు అన్నీ చేసేసి మీరు అమాయకంగా మాట్లాడతానంటే కుదరదు అభిషేక్ గారు. ఇది చాలా వైల్డ్ ఫైర్ ఫిల్మ్. ఈ సినిమా నేను నమ్ముతున్నా. ఈ సినిమా వెస్ట్ బెంగాల్లో రిలీజ్ అయిన తర్వాత, బెంగాల్లో రిలీజ్, కలకట్టాలో రిలీజ్ అయ్యాక ఇంకో 4 గాడ్సేలు బయటకు వస్తారని నేను నమ్ముతున్నా. ఎందుకు? గాంధీ గారు ఏదైతే నాన్ వైలెన్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల హిందూస్ ఎంతమంది చచ్చిపోయారో, లక్షలాది మంది చచ్చిపోతే వాళ్ళందరినీ చూసి మీరు ఇందాక అన్నారా, మీ ఇంట్లోంచి రాత్రి పంపించేస్తే మీకు కోపం రాదా? ఎవరన్నా మీకు సంబంధించిన వాళ్ళని చంపేస్తే కోపం రాదా అని అడిగారు, చూసారా? అదే గాడ్సే కోపం వచ్చి గాంధీని కలిశాడు. సో ఇక్కడ జరుగుతున్న అన్యాయం, కలకట్టాలో ఇంత అన్యాయం జరిగిందా? మీరు ఇందాక అన్నారే చాలామందికి తెలిసి ఉండదు, ఈ ప్రజెంట్ డే యూత్కి తెలీదు, సో మేము తెలియజెప్పాలనుకుంటున్నాం అన్నారే, అక్కడే ప్రమాదం అంతా దాంగుంది. దీన్ని మీరు ఎట్లా కౌంటర్ చేయబోతున్నారు? రిలీజ్ డేట్కి ఏం ప్రాబ్లం లేదుగా? లేదు. రిలీజ్ డేట్కి అంటే గట్టిగా నరేంద్ర మోడీ గారు గట్టిగా నిలబడి ఉంటారు కదా, సపోర్ట్ లేదు అసలు బీజేపీ. ఎందుకంటే ఇప్పుడు ఇది నేషనల్ స్పిరిట్ కదా, ఎగ్నెస్ట్ ది ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ ఆర్ అదర్ పార్టీస్. వై ఇట్ ఇస్ ఐడియాలజీ అగేన్స్ట్ కాంగ్రెస్, అదే పార్టీ? అయితే సినిమా ఒక నెరేటివ్ మన చెప్పింది, అది చెప్తున్నారు. మనకి మా పని మనం చేస్తున్నాం సార్, మాకు ఎవరికి సపోర్ట్ అవసరం లేదు. జనరల్ సపోర్ట్ కావాలా మాకు? మా జనరల్ కావాలి, మా ఆడియన్స్ కావాలి. అదే ఆడియన్స్. నాకు ఈ నమ్మకం ఉంది, మా సినిమాకి నేను చెప్పింది నిజాంకి ఆడియన్స్ విల్ సపోర్ట్ మీ. మాతో అడిగినా కదా, మీతో వాట్ ఈస్ ద బ్యాకింగ్ యూ హ్యావ్? ఐ హ్యావ్ మై కమ్యూనిటీ బ్యాకింగ్, మై ఆడియన్స్ బ్యాకింగ్. వాట్ ఈస్ యువర్ కమ్యూనిటీ? కమ్యూనిటీ అంటే మై ఆడియన్స్. మై ఆడియన్స్ బ్యాకింగ్. కమ్యూనిటీ హ్యాస్ 2 మీనింగ్స్. వన్ ఈస్ ఇండస్ట్రీ, మై ఇండస్ట్రీ, మై హిందూ కమ్యూనిటీ. టూ సెగ్మెంట్స్ ఆర్ దేర్. సో మీకు వాళ్ళిద్దరు 2 సపోర్ట్లు ఉండి జనాల ఆడియన్స్ వచ్చి చూస్తే నమ్మకం ఉంది. అది మాకు నమ్మకం. ఎందుకు నమ్మకం ఉండదు? మీరు అలాంటి సినిమా తీసారు, ఎందుకు చూడరు జనం?
అవి ఇప్పుడు మీరే చెప్పే కదా సార్, ఆడియన్స్ నచ్చిన సినిమా తీస్తున్నాం కావాలండి, అయిపోయింది కదా. ఇప్పుడు ఆడియన్స్ సపోర్ట్ ఉన్న తర్వాత మీరు మంచి సినిమా తీసారన్నది దాంట్లో తిరగలేదు సార్. ఆడియన్స్ ఆర్ జస్ట్ ఆన్ టోస్ ఫర్ ది రిలీజ్ ఆఫ్ ది ఫిల్మ్ September 5th. కానీ మీరేమో మీ డైరెక్టర్ తీసుకెళ్ళి యుఎస్లో ప్రీమియర్స్ గట్టపెట్టి మేము ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. లేదు సార్, ఇప్పుడు వీ విల్ సార్ ఒక పాయింట్ చెప్తా. ఫస్ట్ పాయింట్, సినిమా రిలీజ్ అయితే, సినిమా రెడీ చేయాలంటే లాస్ట్ 2 days 4 days మీరు కూడా మీరు ఇంత సినిమా చూసారు. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. 2 months ముందుగా సినిమా రెడీ చేసి అండ్ టు డూ మినిమం 20-25 premieres అంటే యూ హ్యావ్ బీన్ షోయింగ్ ద మూవీ టు 2,000 people more than, not 2,000 people, near about 5,000 people. Yes sir. It is politically, non-politically, anyone can do anything, anyone can tweet anything, anyone can say anything. Whole cinema చూపిస్తున్నారు. ఎంత పెద్ద రిస్క్ సార్ అది. అవును, మీ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా నేను రీల్స్లోని యూట్యూబ్లోని చూస్తున్నా కదా, అదే సార్, అది ఎంత పెద్ద రిస్కే. నాకు నా కంటెంట్ మీద నమ్మకం ఉంది, అదే తీసుకుంటాం. ఐ థింక్ ఐఎమ్ ద ఓన్లీ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా 2 months బిఫోర్ సినిమా ఎన్ని పీపుల్కి చూపిస్తాను. అందుకే నేను గట్స్ కరేజ్ ఉన్న నిర్మాత అని చెప్పింది నా ఇంట్రడక్షన్లో. ఎందుకంటే నేను అది నాకు దృష్టిలో ఉంది. ఇప్పుడు 2,000 మందో 3,000 మందో 5,000 మందో చాలు, ఒక 2,000 మంది చాలు. ట్విట్టర్లో కనుక ఒక పోస్ట్ చేస్తే ఇఫ్ ఇట్ గోస్ వైరల్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు క్రోర్స్. ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీథింగ్. సినిమా కెన్ గో ఎనీవేర్ into any country, into any nook and corner of the world. సార్, నేను ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఒకటి అడుగుతా. ఈ సినిమాలు, ఈ కైండ్ ఆఫ్ తాష్కెంట్ ఫైల్స్ కానీ కాశ్మీర్, వర్ యూ పార్ట్ ఆఫ్ తాష్కెంట్ ఫైల్స్? No, I was not part of that. యు ఆర్ ఫ్రమ్ కాశ్మీర్ ఫైల్స్. ఇప్పుడు బెంగాల్ ఫైల్స్, ఈ రెండు సినిమాలు అట్లీస్ట్ కాశ్మీర్ ఫైల్స్ని బేస్ చేసుకుంటే మీకు అవి లుక్రేటివ్ ప్రాజెక్ట్స్ ఏనా సార్? అంటే ప్రాఫిట్ మేకింగ్ ఏనా? రిలీజ్ తర్వాత రిలీజ్ ముందు ఎవడు కొనలేదండి. ఇప్పుడు జీతో డీల్ అయింది. అంతేగాని ఏరియా వైజ్ బిజినెస్ కాదు. నార్త్ బెల్ట్లో ఎక్కడ కాదు బిజినెస్ అవలా. ఎందుకండి? ఎట్లా ఉంది నాన్ క్యాస్ట్ స్టారింగ్ అది తెలియదు. అది ఎట్లా ఉంది బిజినెస్. ఇది పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఎవరికి ఉండదులే సార్, ఆ నమ్మకంతో సినిమా తీస్తాం కదా సార్. అంతేలేండి. అండ్ మీరు రైట్ బెట్ మీదే ఉన్నారులేండి. మీరేం తెలివి తక్కువగా అమాయకత్వంగా చేసిన ప్రాజెక్ట్ కాదు ఇది 100%. ఎందుకంటే ఆ నేషనల్ స్పిరిట్ అన్నది ఒక 20 years క్రితం కన్నా ఇప్పుడు ఇండియన్స్ అందరిలో ఈ నేషనల్ స్పిరిట్ అన్నది బాగా వచ్చింది. బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ అండ్ రీజన్స్. అండ్ ఇంకా మీ కాశ్మీర్ ఫైల్స్, మీ దండయాత్ర ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు ఇంకా ఆలోచించడం మొదలెట్టారు. దాని రిలేటెడ్ స్క్రిప్ట్లు తయారు చేయడం, దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు, దానిలోంచి బోల్డ్ లోపల నుంచి తీసుకొస్తున్నారు బయటికి. మీరు అంటారే, ఇప్పుడు ఒక మాట అంటుంటారే, హిస్టరీలో మరుగున పడిపోయిన, హైడ్ అయిపోయిన లేయర్స్ని, చాప్టర్స్ని బయటికి తేవాలి. అదే నా ఉద్దేశం అని మీరు గతం నా ఇంటర్వ్యూలో కూడా ఒకసారి చెప్పారు మీరు. అదే సార్, ఇప్పుడు దేర్ ఇస్ ఎ సిస్టమ్ ఇన్ ఇండియా. పీపుల్ సేనా वो फाइल क्या हुआ, वो फाइल क्या हुआ, वो फाइल क्या हुआ, वो फाइल क्या हुआ. तो फाइल्स बहुत दब गया. చాలా ఫైల్స్ పెట్టిన తర్వాత చాలా ఇయర్ బై ఫైల్ పైన పైలింగ్ అప్ అయిపోయి ఫైల్స్ పైలింగ్ అప్. ఏమైంది, వెన్ మొత్తం ఫైల్స్ షేక్ చేయాలంటే కింద నుంచి తీసేస్తే పైన ఫైల్ కూడా షేక్ అవుతుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. టీఎంసీలో
జరుగుతున్నది అదే. అరే మీరు ఒక్కసారి మాట్లాడితే టీఎంసీకి పోతాం సార్. మాకు టీఎంసీతో మాకు సంబంధం ఏంటి సార్? మీరు భలేవర్లాగా ఉన్నారండి. మీ ట్రైలర్ స్క్రీనింగ్ ఆపింది టీఎంసీఏ. మీ మీద కేసు పెట్టారా లేదా? పెట్టారా? 3 వేసి పెట్టారు. 3 కేసులు పెట్టారు కదా. ఎందుకు పెట్టారు ఇప్పుడు చెప్పండి మీరు? అది ఆయనకి ఇష్టం కనుక అది ఇష్టం అంటే పెట్టేయచ్చండి. నాకు ఇప్పుడు ఇష్టం సార్ మీ మీద కేసు పెట్టడం, పెట్టేయచ్చా నేను? దానికి ఒక రీజన్ ఉండాలా? రీజన్ ఏంటి సార్ ఆయనకి? అదే సార్ ఇప్పుడు అదే నేను చెప్తున్నా అంటే ఆయనకి అది నేను రాంగ్ చేసినంటే ప్రూఫ్ చేయాలి కదా ఫస్ట్ పాయింట్ లో. దానివల్ల నాకు హైకోర్ట్ హానరబుల్ హైకోర్ట్ హ్యాస్ స్టేట్ ద ఎఫ్ఐఆర్ ఓన్లీ. హానరబుల్ హైకోర్ట్ ఎఫ్ఐఆర్ కి స్టే చేసేసారు. I'm fighting on that. I'll fight. Still fight is going on, and I'll fight in the court of law. I'll fight to my last breath. అవును, డూయింగ్ కాశ్మీర్ ఫైల్స్ చేశారు, ఇప్పుడేమో ఇది చేస్తున్నారు, రేపు ఢిల్లీ ఫైల్స్ చేస్తారు, తర్వాత జర్నలిస్ట్ ఫైల్స్ చేస్తారు, లేకపోతే ఇంకేవో డెకాయిట్ ఫైల్స్ చేస్తారు, బండిట్ క్వీన్ ఫైల్స్ చేస్తారు. మీరేం ఇంకో ఏముందో చెప్పండి, పేరు చెప్పేసానండి, వెళ్ళిపోయింది. ఇంకో పేరు ఉందండి చెప్పేసాడు. అంటే మీరు నార్మల్గా ఇప్పుడు కార్తికేయ 2 కూడా ఇట్స్ ఆల్ ప్రీచింగ్, ప్రాపగేషన్ ఆఫ్ కృష్ణాస్ ప్రీచింగ్స్, అంతేగా? Karthikeya 2 is very clear, sir. Karthikeya 2 what I wanted to say is God are not gods. God are gods, but means they are our ancestors. We are mythology చెప్తారు. mythology ఎందుకు చెప్తారు సార్ మనకి? సార్ they are our ancestors. మన పూర్వీకులు. That I wanted to say. And sir నేను Karthikeya 2 40 or 50 సినిమాతో రిలీజ్ చేశారు హిందీలో. దెన్ ఐ వెంట్ టు 1000 సినిమా. జనరల్గా ఎందుకు నచ్చింది సార్? పీపుల్ అండర్స్టూడ్ దట్ పాయింట్. అవునండి, యాక్సెప్టెడ్ దట్ పాయింట్. కరెక్ట్. కానీ కాశ్మీర్ ఫైల్స్ తీసిన వ్యక్తే కలాం తీయబోతున్నారు. అది మీరు చెక్ చేయలేదు సార్, మీరు చెప్పాలి. అది అసలు ఏంటి గట్స్ ఏంటని, అసలు ఆ ప్రిపరేషన్ ఏంటి? గట్స్ ఎందుకు సార్? నేను ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి ఓన్లీ ఈ సెట్ ఆఫ్ ఈ పెయిన్ ఈ హిందూ పీపుల్ విల్ సే నా ఓన్లీ హిందూవులు. కలాం చూడండి, కలాం సినిమా, కలాం గారి సినిమా తీసాలంటే ఇది మై ప్యాషన్ అంటే ఈజ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. నేను 2016 నుంచి ఐ యామ్ ప్లానింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఇది కలాం గురించి. అండ్ దేర్ ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఎట్లా 2007-8 ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ రిలేషన్ ఉంది నాకు. అవునా? గ్రేట్ సార్, గ్రేట్. ఇది మీరు అడిగింది క్వశ్చన్ అంటే కాశ్మీర్ ఫైల్స్ తీసిన సినిమా మంచి కలాం తీస్తున్నారు. యువర్ క్వశ్చన్ ఐ అండర్స్టూడ్, బట్ ఇట్ ఈస్ నాట్ ద రీజన్ బిహైండ్ వాట్ ద రీజన్ బిహైండ్ యూ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఇస్ డిఫరెంట్. అది ఆఫ్ కోర్స్ నాకు అర్థమైంది, మీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు రఫీ గారి మీద కూడా సినిమా తీయచ్చు, తప్పలేదు. బిస్మిల్లా ఖాన్ గారి మీద తీయచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ మన నేషనల్ ఐకన్స్. బట్ అలాంటి క్రిటిసిజం మీ మీద ఏమి రాదా? దీని ఎందుకు వస్తాయి సార్ మీ బీజేపీ సర్కిల్స్? మీ బీజేపీ సర్కిల్ మీరు తిరిగి నాకు అర్థం కావట్లేదు ఇది ఎందుకు అంటే. కలాం మిమ్మల్ని ఒక్కటే, మీరు ఒక్క విషయం కరెక్ట్ సార్, నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను. మీరు ఒక సినిమా తీశారంటే లాభాపేక్షతో కాకుండా లాభ నష్టాలకు అతీతంగా మీరు చెప్దాం అనుకున్న కంటెంట్ ఏదైతుందో దాన్ని ఖర్చు పెట్టి తీస్తారు సార్. ఇప్పుడు ఇండియా హౌస్ ఏంటి మరి? ఇండియా హౌస్ కూడా ఇంకొక రెవల్యూషనరీ ఫిల్మే కదా. మరి అదేం చెప్తున్నది రెవల్యూషనరీ ఫిల్మ్. మీరు ప్రతి సినిమా ద్వారా ఒక నేషనల్ స్పిరిట్ని ఇన్కల్కేట్ చేయడానికి మీరు చాలా ట్రై చేస్తున్నారు. మరి దానిలో ఎంత సంపాదిస్తున్నారో ఎంత ఏదో నాకు ఫైనాన్షియల్స్ నాకు తెలియదు, కానీ బట్ మీ సినిమాలన్నీ ఇంక ఇలాగే. ఇప్పుడు మీరు ఇండియా హౌస్కి చెప్తారు, నెక్స్ట్ ఇండియా హౌస్ తీసారంటే రెవల్యూషనరీస్ తయారవుతాయి హోల్ ఇండియాలో చెప్తా ఉన్నారు. మీరు ఎట్లాగంటే ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ తీస్తే ఇంకో గోడ్సే తయారవుతున్నాయి బల్గా, ఇండియా హౌస్ తీస్తే
ఇంకో రెవల్యూషన్స్ ఆల్ ఓవర్ సార్, ఇండియా తయారవుతుంది. మీరు బెంగాల్ ఫైల్స్ చూసి నలుగురు గాడ్సేలు బయటకు వస్తే మీరు ఎంత సక్సెస్ తెలుసా? ఇప్పుడు ఇండియా హౌస్ తీస్తే ఇండియా హౌస్ ఇస్తే ఏమో వీర సవర్కర్లు ఎంతమంది వస్తారు. అంటే మీరు నార్మల్గా ఇంకేవో కథలు మీరు ఇన్ని ఓకే చేసిన కథల్లో కూడా రిలీజియన్, హిందూ అట్లా ఏం లేదు. కథ నేను ఎక్కువ ఇప్పుడు ఐ డోంట్ నో, మై కెపాసిటీ ఇస్ నాట్ మోర్. నేను ఒక ఇయర్లీ ఒక సినిమా 2 సినిమా అంతే ప్లాన్లో ఉన్నారు. బట్ గుడ్ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల దగ్గర తీసుకురావాలా. ఇట్ హ్యాస్ టు బి ఎ మీనింగ్ఫుల్ సినిమా. బ్యాక్డ్ అప్ బై నేషనల్ స్పిరిట్ అట్లా ఏం లేదు. ఆర్ స్పిరిట్ ఆఫ్ రిలీజియన్ అట్లా ఏం లేదు. ఇట్ షుడ్ బి ఎ గుడ్ సినిమా. పీపుల్ షుడ్ లర్న్, ఎంజాయ్, understand, know history. Everything should be there to reach every audience. ఎస్, పిల్లలు కూడా చూడవచ్చు. అదేలేండి. Genes ఒకసారి సినిమా తయారు చేసి పెట్టిన తర్వాత ఈ జనరేషన్ దగ్గర నుంచి రాబోయే ఎన్ని జనరేషన్స్ అయినా చూడొచ్చు. అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. So you are doing a great service to this country through the form of cinemas. మరి నేను నా ప్రయత్నం నేను ఇంత పెద్దవాళ్ళు సార్, ఎంత ఐ కాంట్ డూ. నా వైపు నుంచి ఎంత వాట్ ఐ కెన్ డూ టు మై కమ్యూనిటీ, టు మై నేషన్, అండ్ టు సాటిస్ఫై మై డ్రీమ్ అండ్ మై గోల్. సో దట్ ఐ డిడ్ సంథింగ్. ఐ కేమ్, నేను ఒక उसको हाउ डू यू फ्रेम इट, आई डोंट नो, मैं थोड़ा बताता हूँ. ऐसा कीड़े मकोड़ों को ऐसा पैदा हो, कीड़े मकोड़ों की मौत मरना मेरा शौक नहीं है. तेलुगु में हाउ डू यू से इट, आई डोंट नो. क्या है बोलिए? कीड़े मकोड़ों के जैसा पैदा होना, कीड़े मकोड़ों के जैसा मर जाना. You don't want to be born as a Tom, Dick and Harry and die as a Tom, Dick and Harry. You want to be somebody like Abhishek Agarwal, and you are Abhishek Agarwal. Congratulations. All the very best. God bless you with a great success for Bengal Files and the rest of all your files. Thank you. మీరు ఎన్ని ఫైల్స్ చేయాలనుకున్నా అన్ని ఫైల్స్, ఎందుకంటే ఇండియాలో మీరు అన్నట్టుగానే ఎన్నో ఫైల్స్ పైలప్ అయిపోయి ఉన్నాయి. కట్టలు వెతికితే బోల్డ్ దొరుకుతుంది. అలాగే మంగళ్ పాండే ఫిల్మ్ వచ్చింది, అదే కదా. మంగళ్ పాండే ఎవరికి తెలియదు. సో మీ దాని నుంచి కూడా వీ హ్యావ్ మెనీ హీరోస్ సార్. హీరోస్ మన బయట ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే, యానిమల్స్కి వీఆర్ మేకింగ్ హీరో. ఇట్స్ నథింగ్ రాంగ్. దే ఆర్ హీరో, దే ఆర్ ఆల్సో హ్యూమన్. దే ఆర్ ఆల్సో మీన్స్ బ్యాట్మ్యాన్ కానీ కావచ్చు, స్పైడర్ కానీ కావచ్చు. We had legends who were Indian heroes. Kalam garu hero leda sir. Yes, a paper boy becoming the president of India. It's not only becoming a president of India, he is the man behind many things. No. ISRO lo ayin talak service. So I'll tell you one point. In US premiers ke last time, maybe I came back 10 days back on US premiers నుంచి వచ్చిన తర్వాత US ప్రీమియర్స్లో బెంగాల్ ఫైల్స్ ప్రీమియర్స్ అవుతున్నాయి. పీపుల్ హౌ మచ్ దే వర్ స్పీకింగ్ ఫర్ బెంగాల్ ఫైల్స్ అంతా నా కలం కూడా మాట్లాడారు. అవునా? సో దట్ ఈస్ ద థింగ్ హీ హెస్ ఎర్న్డ్. పబ్లిక్ రిసెప్షన్. సో ఇది బెంగాల్ ఫైల్స్కి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కలాం గురించి మాట్లాడుతున్నారు. So already it is registered in their minds that you are going to make a film Kalam named. అంటే casting గట్ట అన్ని రెడీ అయినాయి సార్. ధనుష్ గారు. గుడ్ సార్, we really wish you all the very best. Thank you sir. आपकी हर कदम में सफलता मिले और हर कदम में जीते. Thank you sir. All the very best. God bless you. అది ఈయన తాలూకా ప్రయాణం నిర్మాతగా. ఏ సినిమాలోని మనకి రెగ్యులర్ సినిమాలు కనిపించే ఒక్క మధ్యలో టైగర్ నాగేశ్వరరావు సినిమా తప్పితే అన్ని నేషనల్ లెవెల్ కాన్షియస్నెస్తో చేసిన సినిమాలే.
and we must be proud of such producers really, and let us wish a great success for this gentleman who has got a lot of adherence to a right cinema and a good cinema. Thank you watching. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.